Welcome to Venture Startups presents Startup Junction. Breakthrough ideas తో ఫండింగ్స్ తో మన న్యూ ఏజ్ రూకీస్ ఇప్పుడు ముందుకు సాగిపోతున్నారు. సక్సెస్ఫుల్ అవ్వాలంటే నెక్స్ట్ ఫ్లిప్కార్టో ఓలానో అవనవసరం లేదు. మీ దగ్గర గ్రౌండ్ బ్రేకింగ్ ఐడియా ఉంటే దిస్ కుడ్ బి యువర్ నెక్స్ట్ గేమ్. సో అలాగే మన దగ్గర ఇప్పుడు 4 పార్టిసిపెంట్స్ ఉన్నారు. వాళ్ళ ఐడియాస్ ఏంటో ఈరోజు విందాం. సో వెల్కమ్ టు ద షో. సో ముందుగా మీకు జడ్జెస్ని పరిచయం చేస్తున్నాను. అనిత సకురు బిట్స్ పిలానీలో పీజీ పూర్తి చేసి అమెరికాలోని కెలాగ్ స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్ నుంచి ఎంబీఏ పట్టా పుచ్చుకొని 23 ఏళ్ల ఐటీ ఎక్స్పీరియన్స్ తో అనిత సకురు ఇండియాలోని స్టార్టప్స్ ను ప్రోత్సహించేందుకు 2014లో వెంచర్ స్టార్టప్స్ పేరుతో ఓ సంస్థను ప్రారంభించారు. యుఎస్ కంపెనీ కెనెక్సా కార్పొరేషన్ లో పలు హోదాల్లో ఉద్యోగం చేసిన అనిత ప్రస్తుతం బెంగళూరు కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తోన్న ఎకామ్ మొబైల్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ లో సిఓఓగా పనిచేస్తున్నారు. ఇప్పటికే స్టార్టప్స్ కంపెనీలు నడుపుతోన్న ఎంతో మంది యువతకు వారు వ్యాపార పరంగా వృద్ధి చెందేందుకు కావలసిన ట్రైనింగ్ ఇచ్చి ప్రోత్సహిస్తున్న అనిత స్టార్టప్ జంక్షన్ ప్రోగ్రామ్ లో జడ్జిగా వ్యవహరిస్తున్నారు. ఆనంద్ పరమేశ్వరన్ బిట్స్ పిలానీ నుంచి సైన్స్ అండ్ టెక్నాలజీ డెవలప్మెంట్ లో పీజీ పూర్తి చేసి ఐటీ ఇంజనీరింగ్ సర్వీసెస్ రంగాలలో 20 ఏళ్లకు పైగా అపార అనుభవం సంపాదించారు ఆనంద్. ప్రస్తుతం హైదరాబాదీ ఐటీ దిగ్గజ సంస్థ అయిన సైంట్ లో ఏరోస్పేస్ డిఫెన్స్ విభాగానికి బిజినెస్ హెడ్ గా పనిచేస్తున్న ఆనంద్ పరమేశ్వరన్ మన స్టార్టప్ జంక్షన్ ప్రోగ్రామ్ లో జడ్జిగా వ్యవహరిస్తున్నారు. ఇప్పుడు మన మెంటర్స్ ని పరిచయం చేస్తున్నాను. శ్రీనివాస్ చాగంటి సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లో 18 ఏళ్ల సుదీర్ఘమైన అనుభవం ఆయన సొంతం. 2004లో గ్రేలాజిక్ టెక్నాలజీస్ ని స్థాపించి ఎందరికో ఉద్యోగావకాశాలు కల్పించారు శ్రీనివాస్. ప్రభుత్వ ప్రైవేటు రంగాలలో పలు ప్రాజెక్టులు విజయవంతంగా పూర్తి చేసిన ఆయన మొబిలిటీ సొల్యూషన్స్, అనాలిసిస్, ప్రాజెక్టు మేనేజ్మెంట్, ఆన్-సైట్, ఆఫ్షోర్ కోఆర్డినేషన్ తదితర కీలకమైన బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం శ్రీనివాస్ చాగంటి తనకున్న అపార అనుభవంతో స్టార్టప్ జంక్షన్ ప్రోగ్రామ్ లో ఈ వారం మెంటర్ గా పార్టిసిపెంట్స్ కి సలహాలు, సూచనలు ఇవ్వనున్నారు. యోగేష్ బాలా ఆంధ్ర యూనివర్సిటీ నుంచి డిగ్రీ పట్టా పొంది ల్యాండ్స్కేప్ ఆర్కిటెక్చర్ లో డిప్లొమా చేసి ఆర్కిటెక్ట్ గా యోగేష్ సక్సెస్ఫుల్ ఎంటర్‌ప్రెన్యూర్ గా ఎన్నో ప్రాజెక్టులు పూర్తి చేశారు. ఏపీ, తెలంగాణలతో పాటు అన్ని మెట్రో నగరాలలో మేజర్ ల్యాండ్స్కేప్ ప్రాజెక్టుల కోసం పనిచేశారాయన. 23 ఏళ్లుగా సక్సెస్ఫుల్ ఎంటర్‌ప్రెన్యూర్ గా సేవలందిస్తోన్న యోగేష్ బాలా స్టార్టప్ జంక్షన్ కార్యక్రమంలో మెంటర్ గా వ్యవహరిస్తున్నారు. షో స్టార్ట్ చేసే ముందు ఎప్పటిలాగే అనిత గారు మనకి రూల్స్ చెప్తారు. ఓవర్ టు అనిత. ఎప్పటిలాగానే ఈ 4 పార్టిసిపెంట్స్ ఈచ్ ఆఫ్ దమ్ విల్ కమ్ అండ్ ప్రెజెంట్. ఒక్కొక్కళ్ళు వచ్చి 2 నిమిషాల పాటు వాళ్ళ బిజినెస్ ఐడియా మీద మాట్లాడతారు. మీ బిజినెస్ ఐడియా మీద మీరు మాట్లాడతారు. దీన్ని ఎలివేటర్ పిచ్ అంటారు. అంటే ఒక లిఫ్ట్లో మీరు గ్రౌండ్ ఫ్లోర్ నుంచి 6th ఫ్లోరో 7th ఫ్లోరో వెళ్ళే లోపల ఎంతైతే సమయం ఉంటుందో ఆ సమయంలో ఎలివేటర్లో మీతో పాటు ఎవరన్నా ఉండి నువ్వేం చేస్తావు బాబు అంటే నీ బిజినెస్ గురించి నువ్వు చెప్పటం. అంటే ఎంత క్రిస్ప్గా ఎంత చక్కగా చెప్పగలగాలి 2 నిమిషాల్లో. అది అయిపోయిన తర్వాత నెక్స్ట్ 6 to 7 minutes జడ్జ్ గారైన ఆనంద్ నేను మిమ్మల్ని రకరకాల క్వశ్చన్లు వేస్తాం. ఆ ప్రశ్నల యొక్క ఉద్దేశం మీ బిజినెస్ ప్లాన్లో రకరకాల అంశాలను బయటికి తీసుకురావటం, అంతేగాని మిమ్మల్ని క్రిటిసైజ్ చేయడానికి కాదు. 6-7 నిమిషాల తర్వాత ఈచ్ ఆఫ్ యూ విల్ బి స్కోర్డ్. ఆ స్కోరింగ్ మెకానిజం ఎలా ఉంటుందంటే ఫస్ట్ 25% ఆఫ్ ద మార్క్స్ ఇస్ ఫర్ ఐడియా. అంటే మీ ఐడియాలో దమ్ముందా లేదా, ఏదో ఒకటి చేసేస్తానని కాకుండా మార్కెట్ని అంతా ప్రాపర్గా రీసెర్చ్ చేసి నిజంగా దానికి నీడ్ ఉంది, లేకపోతే అలాంటి ప్రోడక్ట్స్ సిమిలర్ ప్రోడక్ట్స్ ఉంటే మీ ప్రోడక్ట్ ఎలా బెటరు లేకపోతే మీ సర్వీస్ ఎలా బెటరు అని ఆలోచించి ఐడియాతో వస్తారో ఆ ఐడియా దమ్ము మీద 25% ఆఫ్ ద మార్క్స్. సెకండ్ 25% ఆఫ్ ద మార్క్స్ ఇస్ హౌ రియలిస్టిక్ ఇట్ ఈస్. అంటే ఆకాశానికి నిచ్చెన వేస్తున్నారా లేకపోతే నిజంగా గ్రౌండ్ మీద ఉండి ఓకే ఈ ప్రోడక్ట్ ఇలా బెటరు, ఈ సర్వీస్ ఇలా బెటరు, దీన్ని ఇలా వ్యాపార పరంగా ఇలా మలచొచ్చు, వ్యాపారం ఇలా చేయొచ్చు, ఈ డబ్బుని ఇలా కలెక్ట్ చేసుకోవచ్చు అనే రియలిజం ఉందా మీ ప్లాన్లో అనే దానికి 25% ఆఫ్ ద మార్క్స్. నెక్స్ట్ 25% ఆఫ్ ద మార్క్స్ ఈజ్ ఫర్ ఇంప్లిమెంటేషన్. అంటే ఇది ప్యూర్గా టైమ్ లైన్,
అంటే నెక్స్ట్ 3 months ఏం చేయగలరు, 6 months ఏం చేయగలరు, 12 months ఏం చేయగలరు, నెక్స్ట్ 2 years ఏం చేయగలరు. ఈ ప్లానింగ్ అంతా కూడా ఇంప్లిమెంటేషన్లో వస్తుంది. ఈ ఇంప్లిమెంటేషన్కి 25% ఆఫ్ ద మార్క్స్. లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ ఈజ్ ఫర్ ప్రెజెంటేషన్. అంటే మీకున్న ఐడియాని మీరు వ్యాపారపరంగా ఎలా మలుచుకోగలరు, దాన్ని టైం లైన్లో ఎలా పెట్టగలరు, అది మీరు ఎంత క్లియర్గా చక్కగా ఇంటిగ్రేటెడ్గా ఎక్స్ప్లెయిన్ చేయగలరో దానికి 25% ఆఫ్ ద మార్క్స్. ఓకే, అండ్ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. మే ద బెస్ట్ ప్లాన్ విన్. మన ఫస్ట్ పార్టిసిపెంట్ Abhishek Kumar from Honeybee Pollination and Pesticide Control. So welcome to the show, Abhishek. My project Zero Size Pesticides. In this is related to agriculture, and in agriculture farmers are basically having two problems. One is crop productivity and second is pesticides. So the project name is Zero Size Pesticides. Here we are having two solutions. One is for crop productivity, which we are doing by honeybee pollination, where we have seen the increase in productivity of vegetables and various crops from 27% to 60%. The next major issue is pesticides. These days what is happening, that farmers are using lots of pesticides. If they are being asked to only go for 1 milligram pesticides, they are putting 1 kg of pesticides. Our idea is to control the pesticides also and increase the productivity also. So here what we are doing is, we are tied up with the various corporates who are doing contract farming, where they do a lot of investment on around 5 to 10 crores a year only on the pesticide testing. So our idea was to tie up with them and give our services how to control the pesticides first. So this was used by biopesticides. There are so many insects. This is called chemical ecology. So there are important insects which feed this, these pests are the feed for these insects. Okay, and these are scientifically executed on the farms. So this we are doing with the help of NBAIR Bangalore, who are having these products, and we are going to license this. Second part is for crop productivity, and that is done by honeybee pollination. So how both are correlated? If my farmer is going to use a lot of pesticide, my bees will die. So I am asking them, I don't want honey from those boxes, you keep the boxes with you, you take the honey, but follow our instructions scientifically. In each 1 acre land, use 2 honeybees hives, and the area what we measure, we see that how the crop productivity will increase. So this meanwhile our target clients are only the contract farmers at present, but in future we are going with 3 T's, that is training, testing and trading. What are you here? You are a product or a service? I am a service provider. Service provider. So what do you supply? Suppose I have 10 acres of paddy field. What do you supply to me? I will not supply you anything. Okay. I am providing my services to the corporates and farmers. Okay, I am a farmer. Okay, you are a 10 farmer. acres paddy. Yeah. Nu naak em cheyagalavu? I am not for paddy, first Okay, of all. This is all for horticulture products, which can be honeybee can be used for the increasing the productivity Okay. via pollination. Okay. So you come and educate me that I need to, or you give me any, what are the services you give me? At present I am giving the services to only the corporates who are having the contract farming. Okay. They are associated to you. Okay. So I am going to them because they provide you seed, everything to you. Okay. So I providing the service that this is honeybee pollination, you increase your productivity. Okay. Okay. So this is the one productivity increase. So per acre we charge some amount depending on the field and how much resource we will be putting there. So how do you actually cultivate honeybees? We do not cultivate honeybees. We are having the boxes. Okay. So this has to be placed in the farm. Okay. Okay.
and during the flowering season we have to put it, from which fruits will be coming. So the idea is that because in our environment, nature, these honeybees are reducing a lot. No, that I know, yeah. How do Yeah. you increase honeybees is my question. See, We are not increasing honeybees, we are increasing the crop productivity. What is the implementation mechanism? I think there is a bit of a confusion as to what exactly is the service that you provide. Yeah. See, we have a scientific team, okay, through which by a honeybee pollination we are increasing the productivity. That is the one service. There is a process to how to place the bee farm at their 1 acre land, okay, and we are doing all the documentation that during the flowering season how it will be converted to fruits, okay. Now the thing I just want you to focus on just that honeybee box here. Hmm. What do you physically do? Do you just advise farmers to no, we provide the honeybee box. Correct. So what happens with that box? We are placing in the farm, Okay. okay, and this is put up very scientifically, Okay. okay, in the flowering season, and the days should not vary, okay. Then this bees work out, bees do their So work. I understand. So and they basically the pollinate. service that you are providing is you are providing those boxes. Boxes, And the know-how of Yes. where to place them Yeah. and when to place and that them. is in our supervision, Yes. not under farmers. Okay. Understand. So you're basically telling your corporates that you have, let's say, 300 farmers who are working for you. Let me take a bunch of 50 farmers and I'm going to implement my methodology for crop productivity increase and pesticide reduction, Yeah. and over a 6-month period here is the result that I'm going to Yeah. accomplish for you, Yeah. and I'm going to charge you a fee for that. Fee for that. And these 4 centers is where you have your research teams, Yes. and you also have the local network for Local. providing those services. Yes, yes. Okay. Okay. Now we understood. How do you make money? Or how are you? I understood you charge a fee. How are you? I mean, what is the volume that you have done so far? I meant like how much do you charge per acre or? Per acre we charge depending on the product again. If it is a pomegranate, so we depending on our, like, it is showing 27% increase in the productivity. What we have done the small research, so we propose that on the productivity there is a percentage. Okay. So Okay. high. Okay. Fair enough. And so if you already have those 4 centers, right, and how long have you been in operation, Abhishek? I've been for 2 years. 2 years. Huh? So you have those 4 centers, which means that you must have customers, in those nearby centers. And since it's a service business, it's not very capital intensive. What are you really looking for? I mean, See, what is happened now that while doing this work, we have got certain projects from Europe, and their requirement is for the cosmetic medicinal plants, flowers again. So that is a huge requirement coming up, where we were associated with the scientist on the consulting basis. I was not paying the salary to them. So now the issue is that we have to pay we should have a team, proper team, whom we can, that is the investment is required. With some basic funding. Yeah. Okay. You have documented success stories with those 4 centers. Like, can you give in each center 10 farmers that have used your service and that are happy? No, we can give you like corporates whom we have done. Corporates. Okay. Yeah. Okay. So Hyderabad we have done. Yeah. Okay. Okay. Can you name one customer? Customer is Indena. Indena. Okay. Indena is again a European company, but Okay. they are based in Bangalore itself. Okay. How do you monitor their revenues, and how do you monitor your activities from the field? Do you We have do any? not go with the revenue of the company. We Yeah. claim that this is the 27% increase in the productivity, suppose. Yeah. Okay. And what is the market value of pomegranate? Okay. Okay. On that basis, we propose the what is the price. But again, if suppose there is a contract been made between company, so if suppose that it is not been executed properly, but we have invested our resources, Yes. right? So there is a minimum thing like 50,000 to 1 lakh rupees That's the minimum fee. minimum fee. Okay. And again, that how we work. How frequently you monitor? Is it a daily based or a weekly based? No, it's
Monthly twice. The Do you idea currently make profits in the company? I'm sure you're not making any profit. See, in this project, yes, for the testing part, we are making the profit, where we do the pesticide testings, and we are outsourcing to the laboratory. How will reduce the pest control Pest thing? control is done by chemical ecology. It's a science called, there are certain insects which will eat away the pests, which has been developed by NBAIR, Bangalore. వెంచర్ స్టార్టప్స్ ప్రెజెంట్ స్టార్టప్ జంక్షన్లో ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. వెల్కమ్ బ్యాక్ టు వెంచర్ స్టార్టప్స్ ప్రెజెంట్ స్టార్టప్ జంక్షన్. మన నెక్స్ట్ పార్టిసిపెంట్ మిస్టర్ కుమార్ నితలా ఫ్రమ్ Quiz Plus Billion Apps. Welcome to the show, sir. All these days, Quiz was only talking about the history. But now, my app or my idea is actually talking about the current situation. If we talk about what is happening today or the latest test series that we talk about, example, the India-England, everyone would be watching the cricket or at least be following the cricket match, what is happening from day in the morning till the evening. So during that time, within a 1 hour span of, for every 1 hour, I would be pushing some questions based on what has happened in that 1 hour. For example, Kohli has hit a 6 on the 38th over. Do you know which ball was that? I mean the number of the ball. Was it on the first ball, second ball, third, or up to the 6th? Similarly, you know, someone got out. So how did he get out? So similar kind of question. So literally on the current affairs, that what is happening on today is what would be the quiz will be based on. How do you make money? These quizzes would be sponsor based. So when I'm actually presenting a quiz in my app, everything would be sponsored. So based on the number of users, the quiz will be answered by or attempted by. So for each, the sponsor would pay me, let's say, a lump sum of per user. It can be like 100 or 1000, or it's based on the kind of match as well as based on the kind of sponsorer. Almost 40% of that would be applied for, would be used for giving as a gift to the participants, where I would choose the top 10 guys based on the quiz, whoever has participated, and the choosing the top winners would be based on the time they've attempted, the quickness, and also each question has its own time, and each question would get a different answer, even if all of them answer at the same time also. So I just download your app, Yeah. and I keep playing, and I can get a prize if I'm good enough. If you're good enough, yes. Good enough You're for whoever is playing along with me at that given point of time, or it's the history of people that have attempted that? It's not the history. So we have two kinds of quizzes. It's like the sprint and a marathon. Marathon is kind of goes from Monday till Saturday, or it kind of can go from, there would be a quiz which can follow throughout the test series as an example, and a sprint would be like it would only be available for 5 minutes or 10 minutes. So based on that number of guys who have actually attempted it within the next 10 minutes. In the sprint also you can actually keep it within different frequency of bracket. So within that timeline, everyone will get a chance to play once, and if you get the chance and if you play it, and if you can go on the top. So if I push like 100 questions, and if there are like 1000 people playing, everyone will not get the same set of questions, and even if they get a similar question, all the answers would be jumbled. How do I know that there is a particular The quiz? quiz that's online. Oh, there's a notification that comes on as soon as we How do you turn know on. my interests? I am not interested in cricket. I am interested in business quiz or politics. Well, I haven't thought. That's a very good question. I haven't thought about the user authorization yet, but we would be able to cater that. That should not be a problem I think to that's identify the the most interests. important thing. See, for example, all the online games, like somebody would be interested in solitaire, somebody else would be interested in ninjas games or whatever, a lot of games, right? It depends on the age group, depends on their interests and other things. That is one thing. And also the other thing is you're talking about a time frame, right? Now the people who you are targeting are typically going to be in the 15 to 45 with their own sort of days activities that are scheduled. So if you are trying to say that between 11 to 11:15 you're running a quiz, you know, people could be in meetings, people could be doing some other activities.
So how do you, I mean, how are you planning to synchronize that, and do you need to synchronize it? No, I don't need to actually. When I think I didn't make it clear. When I said time frame, it is actually doesn't mean that the quiz is only available during that time frame itself. If I have a sprint quiz for that day of a match, or for that day of a TV show, or for that day of anything else, what I can do is, it would say like test match ODI versus England, date for first hour. I don't mind if they go back and check their quick buzz and come back. So they would be like, for every quiz for that 1 hour, I would end up sending around 100 questions. So there is a very least probability that they can know all the answers. But yes, there is two things. One is time based questions, and the second one, expiry of the whole one would be at least for a day. I don't want to make it a history like getting into the next day. How, I mean, are you only looking at an app-based model, or are you also looking at partnering with either KBC or some of the regional ones to making this as, let's say, a selection criteria, for those? I mean, that's a very good one. An interesting way of monetizing your app, right? I would like to do that, but then I would probably be cutting my own idea. Why? Because I don't want to become a KBC. So I want to become a current affairs quiz as a top brand. I mean, the application, is it only for cricket or something else? No, I probably have started talking too much about cricket as a fan myself. But yes, it is applied for even for the Telugu or any language serials actually. If we take a TV serial from evening, let's say at the prime time of evening 6 o'clock to the 8:30, 9 o'clock. Are you created any module for the content owner? I am the content owner. You are actually creating questions based on that, right? So are you providing any platform or a module, separate module to manage my own questions? I don't want you to manage. Yes, there is a website which I also manage, that I can make number of users as well into it. So if I give you a user ID, and then you can manage your content itself. As soon as you submit, I would get an email. But the final authority of actually making it online would be with me. How many users you have? What is the user base right now? Well, this idea was actually kind of a hobby. Started as a hobby to me, and then I've spent some of my Easter holidays during March, and then I've spent some of my summer during August, and built the app. I've actually made this online on the September 5th, Vinayak Chavtiki, online betten rendu. I mean, in Android and in iOS loni. Because I wanted to know actual process ఏముంటుంది అసలు ఒక యాప్ నువ్వు ఆన్లైన్ తీసుకెళ్ళి సబ్మిట్ చేయాలంటే. Are you going to give any other framework like APIs? Are you planning any APIs for you? No, I'm Web not. services? Technologically, I haven't ఏమంటారు, I haven't expanded it completely. Then how do you reach people? Then how do you reach my organization? I've used Facebook campaign, and I've spent like around 2,000 rupees, and I've got them 2,000 installs. Sorry. See, unless you increase your user base, why should I sign up with you? Well, there are two varieties, two models I want to go ahead with as soon as I start things. One is a low cost based and pushing it slowly, where I would only concentrate on campaigning through Google or Facebook and etc. Otherwise, it could be a kind of a big bang, where if I am able to get to a big channel or a big organizer who would be able to sponsor to me. You don't have user base, and the idea is very simple. Why should I sign up with you? I'm at a very seed fund stage. I haven't even set up my company, so I'm just for the seed fund. మీ ఐడియాని మీరు చాలా నమ్మారు కాబట్టి మీరు యూకే నుంచి ఇక్కడికి వచ్చారు ప్రెజెంట్ చేయడానికి. మీ ఐడియా ఆయననే అడిగేది. ఇప్పుడు నేను ఒక సీరియల్ ప్రొడ్యూసర్, నేను వై షుడ్ ఐ సైన్ అప్ విత్ యూ? But to sign up, I need to download his app first. Okay? Correct. How he will reach me? So usually to download. Usually అదే టీవీలోని బ్యానర్ యాడ్ వస్తుంది. మీరు ఈ క్విజ్ as soon as the names are coming, అక్కడ చిన్న బ్యానర్ యాడ్ వస్తుంది అన్నమాట. Yes, I need to get or expand my horizon of marketing and campaigning. Thank you. వెంచర్ స్టార్టప్స్ ప్రెజెంట్ స్టార్టప్ జంక్షన్ లో ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. Welcome back to Venture Startups Present Startup Junction. The next participant, Mr. Nagendra Ruttala from Mana Pustakalu. Welcome to the show, Nagendra. నేను ఒక వెబ్సైట్ చేసిన, దాని ఏంటంటే బుక్స్ని, ఫిజికల్ బుక్స్ ఉంటాయి కదండి, అవి ఒక్కరి దగ్గర నుంచి వేరొకరికి షేర్ చేయడం అనమాట.
అసలు ఎందుకు ఇది అన్న నీడ్ ఎందుకు వచ్చిందంటే మన స్కూల్ స్టూడెంట్స్ నుంచి కాలేజ్ స్టూడెంట్స్ వరకు వాళ్ళు క్లాస్ బుక్స్ ఒకటే చదువుతున్నారు. అదర్ దాన్ క్లాస్ బుక్స్ వాళ్ళు సరిగ్గా చదవట్లేదు, అసలు చదవట్లేదు కూడాను. ఈవెన్ వాళ్ళు గవర్నమెంట్ ప్రొవైడ్ చేసిన టెక్స్ట్ బుక్స్ కూడా చదవట్లేదు. గైడ్లు అని లేదంటే ఆల్ నోట్స్ అని లేదంటే స్టడీ మెటీరియల్స్ అని అవే చదువుతున్నారు తప్ప వాళ్ళు ప్రొవైడ్ చేసిన టెక్స్ట్ బుక్స్ చదవట్లేదు. బయట బుక్స్ అన్నీ ఏంటంటే ఆటోబయోగ్రఫీ ఆఫ్ గాంధీ గారు కానీ లేదంటే వింగ్స్ ఆఫ్ ఫైర్ అని రాసిన అబ్దుల్ కలాం రాసిన బుక్ కానీ అలాంటివి ఏం చదవట్లేదు. ఏంటంటే వాళ్ళకి త్రూఅవుట్ వరల్డ్ ఏం జరుగుతుంది అన్నది సరిగ్గా తెలియట్లేదు. వాళ్ళు పర్సంటేజ్ కోసం దేని గురించో చదువుతున్నారు తప్ప బయట విషయాలు ఏం తెలుసుకోలేకపోతున్నారు. ఇప్పుడు నా దగ్గర 10 పుస్తకాలు ఉన్నాయి ఎక్స్ట్రా బుక్స్, నేను నీ వెబ్సైట్కి వచ్చి లిస్ట్ చేయొచ్చా? ఎస్ మేడం. నేను డిజైన్ చేసిన వెబ్సైట్లో ఏంటంటే మన దగ్గర ఉన్న బుక్స్ని నా దగ్గర ఈ బుక్స్ ఉన్నాయని చెప్పేసి మీరు బుక్ డీటెయిల్స్తో పాటు ఎంటర్ చేయొచ్చు. అవి యూజర్స్కి అవైలబుల్ బుక్స్ అనే ఆప్షన్ ఉంటుంది నా వెబ్సైట్లో. అవైలబుల్ బుక్స్ అని క్లిక్ చేయగానే మన లిస్ట్ ఆఫ్ బుక్స్ అవైలబిలిటీ ఉన్నాయి వస్తాయి. మెయిన్గా ఏంటంటే ఈ వెబ్సైట్ చేయడానికి కారణం ఏంటంటే నేను ఒక బుక్ కొనేసుకున్నాను, ఒకసారి 2 సార్లు 3 సార్లు చదివాను. తర్వాత సేమ్ బుక్ చదివి సేమ్ మ్యాటర్ మళ్ళీ చదువుదాన్ని ఇంట్రెస్ట్ నాకు ఉండకపోవచ్చు, ఎనఫ్ టైం కూడా ఉండకపోవచ్చు అదే బుక్ చదువుదాం అనేసి. ఆ బుక్ నాకు వేస్ట్గా సెల్ఫ్లోనే లేదంటే న్యూస్ పేపర్ నువ్వు చెప్పింది మాకు అర్థమైంది. నేను అడుగుతా క్వశ్చన్ బిజినెస్ గురించి నువ్వు చెప్పు. ఇప్పుడు దీంట్లో డబ్బులు ఎట్లా వస్తాయి నీకు? డబ్బులు వెబ్సైట్ చేశాను కదా మేడం, వెబ్సైట్ బుక్స్ ఉంటాయి కదా, ఈ బుక్స్ని అడ్వర్టైజ్ పబ్లిష్ చేసే వాళ్ళు ఉంటారు కదా, యాక్చువల్గా ప్రింట్ చేసే పబ్లిష్ వాళ్ళు నా వెబ్సైట్కి వచ్చి వాళ్ళు బ్యానర్లో యాడ్లు ఇస్తూ ఉంటారు. ఎందుకు ఇస్తారు? నువ్వు ఆల్రెడీ వాళ్ళు పొట్ట మీద నువ్వు కొట్టావు. ఇప్పుడు నేను నా దగ్గర ఉన్న బుక్ ఈయన తీసుకుంటున్నారు, దాని బదులు ఈయన కొత్తగా పుస్తకం కొనుక్కునేవాడు కదా. యా మేడం, యాక్చువల్లీ ఆ బుక్ ఉంటేనే కదా సెకండ్ హ్యాండ్ కానీ అది వచ్చేది బయటికి. అసలు అది కరెక్టే. వాళ్ళు నువ్వు ఆల్రెడీ ఎవరితో సైన్ అప్ చేసావా పబ్లిషర్తో అట్లా? నేను మేడం యాక్చువల్గా ఏంటంటే లైబ్రరీ కన్సల్ట్ అయ్యాను మేడం. విజయవాడ గవర్నమెంట్ లైబ్రరీ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఉన్నారు ఆవిడ, రావి శారద అని, ఆవిడని కన్సల్ట్ అయ్యాను. నా దగ్గర చాలా బుక్స్ ఉన్నాయమ్మా, నేను కావాలంటే బుక్స్ ఇస్తాను, మీరు త్రూ అవుట్ సెల్ చేయండి అనేసి అన్నారు. ఇంకోటి ఏంటంటే బిజినెస్ ఎలా అవుతుంది అంటే ప్రతి వెబ్సైట్కి యూజర్లు పెరిగి కొద్ది బుక్స్ అనే కాకుండా వేరే రకరకాల టైప్స్ ఆఫ్ అడ్వర్టైజ్మెంట్స్. ఈయనకి నా పుస్తకం కావాలి, నేను వెళ్ళి పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి నేను మెయిల్ చేస్తే ఆయనకు పుస్తకం వస్తుంది, అంతేనా? అవును మేడం. నేను దానం చేసేది కాకోకుండా మళ్ళీ నాకు వేరే పని, నేను వెళ్ళి పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి 10 పుస్తకాలు ఉంటే నా దగ్గర 10 రకాల మెయిల్స్ నేను వెళ్ళాలి, 10 సార్లు పోస్ట్ ఆఫీస్కి వెళ్ళాలి. నువ్వు చెప్పింది బ్రహ్మాండంగా ఉంది ఐడియా. నీ ఐడియాని అందరికీ బాగా అర్థమయ్యేదానికి మేము అడుగుతున్నాం క్వశ్చన్, నవ్వుతానికి కాదు. అప్పుడు నేనేమంటానంటే ఈ ప్రపంచంలో పుస్తకాలు చదివే వాళ్ళే తక్కువైపోయారు కదా. నువ్వు ఫస్ట్ చెప్పిందే అది. మళ్ళీ నువ్వు దానికి ఒక వెబ్సైట్ పెట్టి పాత పుస్తకాలు మీరు ఎక్స్చేంజ్ చేసుకోండి అంటే చదివే నాదుళ్ళు ఎవరిని ఉన్నారా? చాలా మంచి కాన్సెప్ట్ నువ్వు చెప్పింది, కానీ అది ఎగ్జాక్ట్ ఎలా వర్క్ అవుతుంది అందరికి అర్థం కావడానికి నేను క్వశ్చన్ అడుగుతున్నాను. ఇప్పుడు నువ్వు డెవలప్ చేసేసావు కదా ఆల్రెడీ? డెవలప్ చేసావు. మళ్ళీ నా పుస్తకం నాకు వస్తుందా రాదా? మళ్ళీ ఆయన అది లిస్ట్ చేస్తాడా? మేబీ అది వేరే దగ్గరికి వెళ్ళిపోతుంది. మీరు ఆల్రెడీ చదివేసి ఉంటారు కాబట్టి వేరే దగ్గరికి వెళ్ళిపోతుంది. అదే కదా అది నేను అడిగి. ఇప్పుడు మనీ నువ్వు ఎవరినో ఒక్కళ్ళిద్దరు అడ్వర్టైజర్స్ అన్న వచ్చారా? ఇంకా రాలేదు. నీకేం హెల్ప్ కావాలి ఇక్కడ? నాకు ఫస్ట్ పార్ట్నర్ కావాలి మేడం. దేనికి పార్ట్నర్ నీకు? డెవలప్ చేయడానికి ప్లస్ ప్రమోట్ చేయడానికి. నువ్వు డెవలప్ చేయలేదు ఇంకా? అంటే డెవలప్ మీరు ఇప్పుడు పోస్ట్ ద్వారా చేయడం అన్నారు కదా, ఆల్టర్నేటివ్ వెతుక్కోవడానికి వేరే మార్గం ఏమన్నా దొరుకుతుందేమో. ప్రాసెస్ ని వెబ్సైట్ డెవలప్ చేశాను మేడం, వర్కింగ్ లో ఉంది. ఇప్పుడు October 2nd లాంచ్ చేశాను నేను, హోస్ట్ అయిపోయింది. ఇప్పుడు మీ మొబైల్లో అయినా వస్తుంది. ఇంకోటి ఏంటంటే నా టార్గెట్ పీపుల్ ఏంటంటే మేడం రూరల్ అండ్ ఏజెన్సీ పీపుల్. వాళ్ళకి ఏంటంటే ఒక్కొక్కరి దగ్గర డబ్బులు ఉండొచ్చు, లేదంటే డబ్బులు ఉండకపోవచ్చు. అంత రూరల్ పీపుల్ కానీ ఏజెన్సీ పీపుల్ కానీ అక్కడ స్టోర్స్ కూడా ఉండవు మేడం. నాకు తెలుసు. But will rural people have access to computer to log into internet and the knowledge? Yeah madam, I have solution. I develop a site. నా చేసిన సైట్ ఈ మొబైల్లో కూడా ఓపెన్ అవుతుంది మేడం, ఫ్లెక్సిబుల్ గా. నా యూజర్స్ ఏంటంటే వాళ్ళకి ఏంటి రూరల్ పీపుల్ ఏజెన్సీ పీపుల్ వాళ్ళు ఎంతగా మించి వాడలేరు వాళ్ళు. ఈ నేను డెవలప్ చేసిన సైట్ ఏంటి ఈ దీంట్లో కూడా మీరు చాలా ఫ్లెక్సిబుల్ గా. ఇది ఏంటంటే మేడం రెస్పాన్సివ్ వెబ్ డిజైనింగ్ అంటారు. నేను ఆ విధంగా చేశాను. ఈ సైట్ మీరు ఈ ఫోన్ వాడి కూడా నా వెబ్సైట్ని యాక్సెస్ చేసుకొని ఫ్రీగా బుక్ ఆఫర్ చేసుకోవచ్చు, మీరు రిక్వెస్ట్ పెట్టుకోవచ్చు. మీరు రీజనల్ సెంటర్స్ లాగా లైబ్రరీస్తో కానీ ఎగ్జిస్టింగ్ అదర్ చారిటీ అసోసియేషన్స్తో కానీ సైన్అప్ చేసి ఆ బుక్స్ని ఇలా పోస్టుల్లో పెట్టాలంటే ఎవరు పెట్టరు. దాని బదులు ఆ నియరెస్ట్ కలెక్షన్ సెంటర్స్ ఉన్నాయి మా అసోసియేషన్స్ లేకపోతే మా పార్ట్నర్స్ వీళ్ళంతా, మీరు బుక్ అక్కడ డ్రాప్ చేయొచ్చు అని చెప్తే
డెఫినెట్గా అందరూ వెళ్ళి ఆ పర్టికులర్ పాయింట్కి వెళ్ళి డ్రాప్ చేస్తారు, అక్కడే ఎక్స్చేంజ్ కూడా చేసుకోవచ్చు. Yes, sir. అంటే యూఆర్ క్రియేటింగ్ ఏ లైబ్రరీ అనమాట. నేను నా వెబ్సైట్లో పాయింట్ రాసాను సార్, అంటే ఫ్రీగా వస్తుందని కాబట్టి యూజర్లు ఖచ్చితంగా విజిట్ అవుతారు వెబ్సైట్కి. ఫ్రీ బుక్ వస్తుంది అనేసి యూజర్లు విజిట్ అయింది ఏంటంటే యూజర్లు పెరుగుతుంటే వెబ్సైట్కి యాడ్లు వస్తుంటే యాడ్ ద్వారా యాడ్సెన్స్ గూగుల్ యాడ్సెన్స్ ద్వారా కానీ ఇన్కమ్ వస్తూ ఉండొచ్చు. వెంచర్ స్టార్టప్స్ ప్రెజెంట్ స్టార్టప్ జంక్షన్లో ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. వెల్కమ్ బ్యాక్ టు వెంచర్ స్టార్టప్స్ ప్రెజెంట్ స్టార్టప్ జంక్షన్. మన లాస్ట్ పార్టిసిపెంట్ ఎస్ శ్రీకాంత్ ఫ్రమ్ EBuySell. సో వెల్కమ్ టు ద షో శ్రీకాంత్. ఇట్ ఈస్ అ హోమ్ సర్వీస్. దీనికి ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేయడానికి నేను ఈ 10 years డొమెస్టిక్ హెల్ప్, డొమెస్టిక్ అండ్ హెల్ప్, దానికి నేను EBuySell.org అని చెప్పేసి నేను వెబ్సైట్ తయారు చేసేసి, అది నేను డెవలపర్, నేను వెబ్ డెవలపర్ నేను, అండ్ ఆల్సో ఐఎమ్ ద షేర్ మార్కెట్ సబ్ బ్రోకర్ ఆల్సో. సో నా పని చేసుకుంటూ ఇది నేను డెవలప్ చేశాను అన్నట్టు. నేను వచ్చేసి దీంట్లో ఏంటంటే అన్ని ప్రొడక్ట్స్ ఉంటాయి ఇల్లు, మనం నిత్యావసరంగా ఏదైతే కొంటున్నామో అవన్నీలో మనం పెట్టేసి మనం అమ్మేస్తాము. సేమ్ సేల్ చేయడం, సపోజ్ మీరు ఏదైనా హోల్డ్ ప్రొడక్ట్ ఉందనుకోండి, మొబైల్ ఫోన్ అవుట్డేటెడ్ అయిపోయింది, కొత్త ఫోన్ వచ్చింది, ఇది అమ్మేయాలి కాబట్టి సో మా దగ్గర అమ్మేయచ్చు, మీరు పోస్ట్ చేసేసి సేల్ చేయవచ్చు. సో ఇలాంటి ఇది కొత్త కాదు, ఆల్రెడీ వచ్చింది. క్యూకర్, ఓలెక్స్ ఇవి సెకండ్ హ్యాండ్ ప్రొడక్ట్స్ సేల్ చేస్తున్నాయి. అండ్ ఫ్లిప్కార్ట్, అమెజాన్ లైక్ అవన్నీ వచ్చేసి ఏం చేస్తున్నాయి, కొత్త ప్రొడక్ట్స్ చేస్తున్నాయి. బట్ మీరు ఒకసారి విజిట్ చేసి చూడండి, మీకు క్యూకర్లో కొత్త ప్రొడక్ట్స్ దొరకవు. చూడండి. అండ్ అమెజాన్కి వెళ్ళండి, ఫ్లిప్కార్ట్కి వెళ్ళండి, మీకు పాత ప్రొడక్ట్స్ దొరకవు. బట్ వేరెవర్ మీరు EBuySell విజిట్ చేశారనుకోండి, యూ కెన్ సేల్ యువర్ ప్రోడక్ట్ అండ్ ఆల్సో కొత్త ప్రొడక్ట్స్ కూడా మీరు బై చేయొచ్చు మా దగ్గర. రెండు నేను కమాండ్ చేసేస్తున్నాను నేను. అండ్ ఇంకొక మీకు కొత్త విషయం ఏంటంటే, వాళ్ళు జస్ట్ సేల్ చేసేస్తున్నారు, ఇంకొకరిని కలిపేస్తున్నారు అంతే. కానీ మేము కోఆర్డినేషన్ చేయట్లేదు. మీరు ఇప్పుడు ఏమైనా ప్రోడక్ట్ అమ్మాలనుకున్నారనుకోండి, కాల్ చేసేస్తారు, కొంటా అంటే మీరు మాట్లాడుకుంటారు. హైదరాబాద్లో ఉంటాడు, వాడు వరంగల్లో ఉంటాడు, వీళ్ళందరినీ కోఆర్డ్ చేయడం కష్టం అవుతుంది వచ్చేసి. మేమేం చేస్తామంటే నా టీం ఇక్కడ ఉంటారు, అక్కడ ఉంటారు. సో మేము దీన్ని కోఆర్డినేట్ చేసేసి దీన్ని సేల్ చేసి మధ్యలో అరేంజ్ చేసేస్తాం అన్నట్టు వచ్చేసి. అండ్ ఇంకోటి హోమ్ సర్వీస్. హోమ్ సర్వీస్ ఏంటంటే, మీరు ఇప్పుడు పాల ప్యాకెట్ కానీ ఇంకేమైనా కూడా ప్రతి చిన్న విషయం, గుండు పిన్నిస్ నుంచి ఫ్లైట్ టికెట్ వరకు కూడా మీరు ఏది కావాలన్నా కూడా జస్ట్ మా వెబ్సైట్ ద్వారా కానీ, యాప్ ద్వారా కానీ, లేదా మాకు ఫోన్ చేయడం ద్వారా కానీ జస్ట్ మాకు కాల్ చేస్తే మేము అరేంజ్ చేసి పెట్టేస్తాం. హౌ డు యు మేక్ మనీ? ఈ సర్వీస్ చార్జ్ you're already live? లైవ్. నేను ఆల్రెడీ వరంగల్లో నేను చేస్తున్నాను. నేను వచ్చేసి నేను ఓన్లీ వన్ సిటీ. వై? బికాజ్ నేను ఇంత పెద్ద మార్కెట్లో అందరూ నా క్లయింట్సే, ఎవ్రీవన్ ఈజ్ మై క్లయింట్. మీరు క్లయింటే, ప్రతి ఒక్కరు క్లయింట్ అయిపోయి నాకు వచ్చేసి. సో నేను అంతా ఏపీ అంతా చేయలేను. నేను వచ్చేసి నేను నాకున్న స్తోమత ప్రకారం వరంగల్ మాత్రం చేయగలుగుతాను. వరంగల్లో నువ్వు చెప్పింది నువ్వు ఆల్ ఇన్ వన్ నా? ఆల్ ఇన్ వన్. విల్ ఐ నో వాట్ ఈస్ ఓల్డ్ అండ్ వాట్ ఈస్ న్యూ? మీకు అది మీకు తెలుస్తుంది. మీకు రెండు మీకు వెబ్సైట్లో మేము డివైడ్ చేస్తాము. ఓల్డ్ సేల్లో మీరు సేల్ చేయాలనుకున్నది పోస్ట్, యాడ్ పోస్ట్ అని ఉంటుంది. అండ్ వాట్ అబౌట్ సర్వీస్? ద సెపరేట్ సెక్షన్స్ ఫర్ సర్వీస్ అండ్ సర్వీస్ ఈస్ డిఫరెంట్ థింగ్. మీకు సర్వీస్ అనేది ఆన్లైన్ పార్ట్, అది ఆఫ్లైన్ పార్ట్. ఇది మీకు ఏ వస్తువు కావాలన్నా ఇచ్చేది ఆఫ్లైన్ పార్ట్ నుంచి చెప్పి. బోత్ ఆర్ రన్నింగ్ ఎట్ ద సేమ్ టైం. మీరు ఇప్పుడు ఉన్నారు, మీకు టెక్నాలజీ తెలుసు, మీరు మొబైల్లో చేస్తున్నారు, కానీ కొందరు తెలియదు. వాళ్ళు ఏం చేస్తారంటే ఫోన్ ద్వారా చేస్తారు. నేను ఇప్పుడు హోమ్ సర్వీస్ ఏమైతే చేస్తున్నానో అవన్నీ మీకు EBuySellలో కూడా ఉంటాయి. జస్ట్ మీరు ఏంటంటే ఆర్డర్ ఇవ్వడమే లేట్. మీరు ఆర్డర్ ఇవ్వడం మేము చేయడం. How many products you have listed online? ఇప్పుడు నా పోర్టల్లో వచ్చేసి ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్ అండ్ మీట్ అండ్ రిపేరింగ్ సెక్షన్స్ అండ్ ఇవన్నీ సెక్షన్స్ అన్ని పెట్టాను నేను వచ్చేసి. నేను ఎవ్రీథింగ్ ఉంటుంది, కానీ ఏది నా దగ్గర ఉండదు. నేనేం చేస్తాను అంటే మేనేజ్ చేస్తాను అంతే. నేను నాది బేస్ మార్కెటింగ్, అంటే నేను ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేసిన దాంట్లో మీరు ఏమన్నా సేల్ చేసుకోవచ్చు. ఇప్పుడు మీరు అన్న ప్రొడక్ట్స్ అన్ని, కానీ నీ సైట్ నాకు తెలిస్తేనే కదా నేను దగ్గర నుంచి కొనుక్కునేది. దట్స్ వై నేను ఏం చేస్తాను అంటే, ఇప్పుడు నేను టీవీలో, పేపర్లో అన్నిట్లో యాడ్ ఇస్తున్నాను. నేను వరంగల్లో నేను అన్ని విధంగా చేసేస్తున్నాను వచ్చేసి. సో అట్లా తెలిసిపోతాయి. ఎక్కువ టీవీలో స్క్రోలింగ్ వచ్చేస్తే అందరూ తెలిసిపోతాయి వచ్చేసి. But at the end of the day, you're competing with a Flipkart or an Amazon or an OLX, right? Yeah. And they are also they have also created a platform. Yep. They also have a marketing. So why would somebody come to EBuySell rather that's than... the point I'm going to tell you, sir. If you buy in any product in Flipkart or Amazon and OLX or anything, what is the delivery time? Approximately 24 hours is a minimum time. Maximum time is 5 days. But what if you are buying EBuySell, I give you 3 hours.
అదే చెప్తున్నా, మరి ఎట్లా తెస్తారు 3 hours? మీరు చూడండి, మీరు ఒక ప్రొవైడర్, ఇప్పుడు మీరు ఉన్నారు, మీరు ఒక ఏసీ ప్రొడక్ట్ చేస్తారు, మీరు ఐ టైఅప్ విత్ యూ అంటే వరంగల్లో ఉన్న ప్రొడక్ట్ డెవలపర్స్ తో ప్రొడక్ట్ వాళ్ళతోటి సైన్ అప్ చేస్తున్నారు, సర్వీస్ ఆల్మోస్ట్ ఆల్ ఐ విజిటెడ్ మోర్ దెన్ 1300 ఆఫ్ షాప్స్. ఓకే, ఎగ్జిస్టింగ్ షాప్స్ తోనే టై అప్ టేకెన్ అగ్రిమెంట్. నేను ఈ ప్రొడక్ట్ తీసుకెళ్ళి అక్కడ కస్టమర్కి ఇచ్చేసి, కస్టమర్ అమౌంట్ ఇచ్చేసి తీసుకెళ్ళి బిల్కి ఇస్తారు. మేనేజ్ ఈజ్ దాట్, ఇక్కడ అమౌంట్ అనేది నేను ఇక్కడ మేనేజ్ చేస్తున్నాను, నేను అక్కడ క్లయింట్ దగ్గర ప్రొడక్ట్ ఇవ్వడం మేనేజ్ చేస్తున్నాను నేను. మై ఇన్వెస్ట్మెంట్ ఇస్ ఇది, నా మధ్యలో ఉన్నదే ఇన్వెస్ట్మెంట్ నాది. అర్థమైంది. మీకు ఎంతమంది టీం ఉన్నారు రైట్ నా? యా, నా దగ్గర వచ్చేసి ఇప్పుడు 6 members ఉన్నారు. మీకు ఇక్కడ వరంగల్ కొన్ని ఐటమ్స్ దొరకవు, బట్ నేను ఇస్తున్నాను. ఇంకా కొన్ని చాలా ప్రాబ్లమేటిక్గా ఉంటాయి మేడం. వచ్చేసి మీరు కరెంట్ బిల్ కట్టాలి, మీరు డబ్బులు మీరు ఇవ్వకున్నా పర్లేదు, మేము ఇంటికి వచ్చి తీసుకుంటాం. యూర్ అన్ అవుట్సోర్స్డ్ రన్నర్ బేసికల్లీ. అంతే. బ్లైండ్లీ చెప్పడం ఏంటంటే, మీకు మేము పర్సనల్ అసిస్టెంట్. అది That is the blind, that's the home services. Yeah, that is the home service. We are the personal assistant. సో ఇవ్వండి ఈసారి ఎపిసోడ్లో ఐడియాస్. సో ఈసారి ఎపిసోడ్లో విన్నర్ బిలియన్ యాప్స్. కంగ్రాచులేషన్స్. జడ్జెస్ని డయస్ మీదకి రమ్మని కుమార్ గారు, ప్లీజ్ కమ్ ఆన్ టు ద డయస్. mentors, participants. ప్రతి వారం లాగానే ఈ వారం కూడా మన దగ్గర ఒక ఇంట్రెస్టింగ్ సక్సెస్ స్టోరీ ఉంది. అదేంటో చూద్దాం. సాధారణ కుటుంబం నుంచి వచ్చి యుఎస్ఎం పేరుతో కంపెనీ స్థాపించి సాఫ్ట్వేర్ రంగంలో తన ప్రత్యేకతను చాటుకుంటూ మైక్రోసాఫ్ట్, విప్రో, ఒరాకిల్ లాంటి వరల్డ్ టాప్ 10 కంపెనీలకు తను తయారు చేసే సాఫ్ట్వేర్ అందజేస్తూ తెలుగోడి సత్తాను ప్రపంచానికి చాటుతున్నారు మదన్. సామాన్యులకు కూడా ఏదైనా చెయ్యాలనే తపనతో తులిప్ పేరుతో ట్రాన్స్పోర్ట్ రంగంలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టి ఎన్నో స్టార్టప్ కంపెనీలకు స్ఫూర్తిగా నిలిచిన యుఎస్ఎం చైర్మన్ మదన్ సక్సెస్ స్టోరీ ఇప్పుడు చూద్దాం. న్యూజిలాండ్లో కంప్యూటర్ సైన్స్ చదివి సాఫ్ట్వేర్ ఉద్యోగిగా 1996లో కెరీర్ మొదలుపెట్టిన మదన్ కు తానే సొంతంగా కంపెనీ ప్రారంభిస్తే ఎలా ఉంటుందనే ఆలోచన వచ్చింది. దీంతో 1999లో యుఎస్ఎం గ్రూప్ ను స్థాపించారు. 20 లక్షల రూపాయల పెట్టుబడితో మదన్ మొదలుపెట్టిన వ్యాపారం ఇప్పుడు 250 కోట్ల రూపాయలకు చేరింది. ఇంత సక్సెస్ సాధించిన మదన్ కు సమాజం కోసం ఏదైనా చేయాలి అనే ఆలోచన బలంగా ఉండేది. ఆ ఆలోచన నుంచి వచ్చిందే తులిప్. సరుకు రవాణా రంగంలో ఇబ్బందులను గమనించి తులిప్ లాజిస్టిక్స్ అనే కంపెనీని ప్రారంభించారాయన. మన టెక్నాలజీని యూజ్ చేసి ఒక కామన్ సొసైటీకి, అంటే సమాజానికి ఏ విధంగా మనం హెల్ప్ చేద్దామనేది ఒక ఆలోచన మాత్రం గత 10 సంవత్సరాల నుంచి నన్ను బాధిస్తూ ఉంది. ఆలోచనల రూపమే ఈరోజు తులిప్ లాజిస్టిక్స్. దూర ప్రాంతాల నుంచి పెద్ద పెద్ద ట్రక్కుల్లో సరుకు రవాణా చేసేటప్పుడు ఎన్నో ఇబ్బందులు ఎదురవుతుంటాయి. డ్రైవర్ అందుబాటులో ఉండడు, మొబైల్ సిగ్నల్ ఉండదు, వెహికల్ ఎక్కడి వరకు వచ్చిందో, డెలివరీకి ఎన్ని రోజులు పడుతుందో తెలియదు. ఇలాంటి సమస్యలన్నింటికీ సొల్యూషన్ అందిస్తామంటోంది తులిప్ లాజిస్టిక్స్. సరికొత్త టెక్నాలజీతో లాజిస్టిక్ రంగాన్ని మెరుపు వేగంతో దూసుకువెళ్లేలా చేసి అటు సరుకు రవాణా సంస్థలు, వ్యక్తులకే కాదు ఇటు రిసీవర్లకు ఎప్పటికప్పుడు సమాచారం చేరవేస్తోంది. యాప్ ద్వారా, వెబ్సైట్ ద్వారా, కాల్ సెంటర్ ద్వారా 24/7 తులిప్ సేవలు అందుబాటులో ఉంటాయి. డ్రైవర్లకు సైతం అర్థమయ్యేలా అన్ని ప్రాంతీయ భాషల్లో తులిప్ యాప్ పనిచేస్తుందని, చదువురాని డ్రైవర్లు తులిప్ కాల్ సెంటర్కి ఫోన్ చేయొచ్చని సంస్థ చైర్మన్ మదన్ అంటున్నారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా వ్యాపార అవసరాల కోసం తులిప్తో లింకపై 4 లక్షల ట్రక్కులు నడుస్తున్నాయని, 50,000కు పైగా ట్రాన్స్పోర్ట్ కంపెనీలు తులిప్లో రిజిస్టర్ అయి ఉన్నాయని ఆయన అన్నారు. స్మార్ట్ ఫోన్లో అప్లికేషన్ డెవలప్ చేశాం,
వెబ్లో అప్లికేషన్ డెవలప్ చేసాం, అన్నీ చేసాం. మళ్ళీ 24/7 కాల్ సెంటర్ పెట్టాం. 16 భాషల్లో దీన్ని డెవలప్ చేసాం. కనుక ఒక ఫోన్ తీసుకొని 1 ఫోన్ క్లిక్తోని మా కాల్ సెంటర్కి ఫోన్ చేసి మీరు ట్రక్ బుక్ చేసుకోవచ్చు, అన్లోడ్ చేసుకోవచ్చు, లోడ్ అయిన తర్వాత ఫోన్ చేయొచ్చు. ఎటువంటిదైనా ఆ సౌకర్యం ఈరోజు తులిప్ లాజిస్టిక్ కల్పిస్తుంది. ఈరోజు 25% మన దేశంలో లాజిస్టిక్స్ ప్రొడక్టివిటీ ఉంది. లాజిస్టిక్ మార్కెట్ ఇప్పుడు అరౌండ్ 175 బిలియన్ క్రాస్ అయింది. అండ్ దే ఆర్ ఎక్స్పెక్టింగ్ $300 బిలియన్ నెక్స్ట్ ఇయర్. అండ్ ద ఫ్యూచర్ విత్ ద జిఎస్టీ, విత్ ద ఈ-కామర్స్, విత్ ద డిజిటల్ ఎకానమీ, ఇట్ విల్ బి టచింగ్ $1 ట్రిలియన్. మరో 2 ఏళ్లలో సరుకు రవాణా ట్రక్కులను ఊబర్, ఓలా తరహాలో అందుబాటులోకి తెచ్చేందుకు పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్తున్నామని కంపెనీ సీఈఓ నివాస్ తెలిపారు. ఇందుకోసం సరికొత్త టెక్నాలజీతో అటు ట్రక్ డ్రైవర్స్, ట్రాన్స్పోర్ట్ కంపెనీలను, ఇటు ట్రక్కు అవసరమైన వ్యక్తులను, సంస్థలను ఒకే ప్లాట్ఫామ్ పైకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నామని ఆయన అన్నారు. నెక్స్ట్ లెవెల్ ఆల్ ఓవర్ ఇండియా వెళ్దామని. అదర్ థింగ్ ఈజ్ వీ వాంట్ టు ప్రొవైడ్ ఇన్ టు మల్టీమోడల్ ట్రాన్స్పోర్ట్. మల్టీమోడల్ అంటే రైల్ కనెక్టివిటీ. అదర్ థింగ్ ఈజ్ వేర్ హౌసింగ్, ఫుల్ స్కేల్ లాజిస్టిక్స్ ప్రొవైడ్ చేద్దాం. దానికి మేమేం చేయొచ్చు అంటే వేర్ హౌస్ మేము తీసుకొని దెన్ వీ ప్రొవైడ్ దెమ్ ఆన్ రెంటల్ బేసిస్. ట్రాన్స్పోర్ట్ రంగంలో తులిప్తో సరికొత్త విప్లవానికి తెరతీసిన మదన్ కాన్ఫిడెన్సే తన సక్సెస్ మంత్ర అంటున్నారు. సో ఇట్స్ నాట్ అబౌట్ ది ఐడియా, ఇట్స్ అబౌట్ మేకింగ్ ఐడియాస్ హ్యాపెన్. ఒక ఐడియా ఉంటే సరిపోదు, దాన్ని ఎగ్జిక్యూట్ చేసి సక్సెస్ చేయడమే ఒక స్టార్టప్ రుకీ చేసే పని. సో అలాంటి రుకీస్కి స్టార్టప్ జంక్షన్ ఎప్పుడు సపోర్ట్గా ఉంటుంది. నెక్స్ట్ ఎపిసోడ్లో కూడా ఇంకొన్ని ఐడియాస్తో మళ్ళీ కలుద్దాం. బాయ్.